అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం. జై శ్రీరామ్. మన 48 రోజుల హనుమాన్ దేవాలయ యాత్రలో ఈరోజు 6వ రోజు. ఈరోజు మనం చేరుకున్నాం మల్లంపేటలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రానికి. ఇక్కడ స్వామివారు ఒక శిల్పి చెక్కిన విగ్రహం కాదు, మనుషుల తొందరపాటు వల్ల, ఒక శిల్పి ఆగ్రహం వల్ల భూమిని చీల్చుకుని వచ్చిన స్వయంభూ మూర్తి. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. పూర్వం మల్లంపేట గ్రామ ప్రజలు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి శిల్పి కోసం వెతుకుతుండగా ఒక అపరిచిత వ్యక్తి తారసపడ్డారు. ఆయన విగ్రహం చెక్కడానికి కొంత సమయం కావాలని కోరగా గ్రామస్తులు సరే అన్నారట. రోజులు గడుస్తున్న కొద్దీ అక్కడ విగ్రహం తయారవుతున్నట్టు ఎవరికీ అనిపించలేదట. దీంతో గ్రామస్తులు శిల్పిని నిలదీస్తూ దుర్భాషలు ఆడారట. ఆ అవమానాన్ని తట్టుకోలేక శిల్పికి విపరీతమైన కోపం వచ్చి, విగ్రహం ఇంకా పూర్తి కాలేదని చెప్పినా మీరు వినడం లేదు కదా, ఇదిగో విగ్రహం అంటూ తన దగ్గరున్న నీళ్లను భూమిపై జల్లారు. అంతే, భూమి ఒక్కసారిగా బద్దలైందట. అందరూ చూస్తుండగానే అసంపూర్ణ రూపంతో అంజన్న భూమిని చీల్చుకుంటూ బయటకు వచ్చారట. అది చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయి క్షమించమని వేడుకున్నారట. అప్పుడు ఆ శిల్పి, విగ్రహం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దీనికి గద రాలేదు, ఇకపై మీరు ఒక కొయ్య గదని అమర్చి పూజలు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారట. మల్లంపేట గుట్టల నుండి విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకొస్తుండగా సరిగ్గా ఇదే ప్రదేశంలో విగ్రహం ఆగిపోయిందట. అదే నేటి ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి విగ్రహంలో మరో అద్భుతం ఉంది. స్వామివారు మాయావి అయిన కాలనేమి అనే రాక్షసుడిని తన పాదాల కింద అదిమిపెట్టి తొక్కుతూ దర్శనమిస్తారు. సంజీవని పర్వతం కోసం వెళ్తున్న హనుమంతుడిని అడ్డుకోవాలని చూసిన ఆ రాక్షసుడి గర్వాన్ని అణచివేసిన రూపం ఇది. ఈ ఊరిని ఏవైనా భూతప్రేతాలు పిశాచాలు పీడిస్తున్నా, గ్రామానికి ఏదైనా ఆపద వచ్చినా ఈ అంజన్నే రక్షణ కవచంలో నిలిపి కాపాడుతున్నారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. గ్రామం పొలిమేర దాటి దుష్టశక్తులు లోపలికి రాకుండా స్వామివారి కాపలా కాస్తారు అని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈ క్షేత్రం ముఖ్యంగా శనిదోష నివారణకు ఎంతో ప్రసిద్ధి. ఏళ్ల తరబడి వేధిస్తున్న శని ప్రభావం పోవాలంటే శనివారం నాడు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుంటే చాలు. మన యాత్రలో 6వ రోజున ఇలాంటి అద్భుత క్షేత్రాన్ని దర్శించుకోవడం నా అదృష్టం. ఈ వీడియోని షేర్ చేసి స్వామివారి మహిమను అందరికీ తెలియజేయండి. మన యాత్ర రేపు ఎక్కడికి చేరిపోతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.